దాదాపు 250 కిలోమీటర్ల శ్రీశైలం పాదయాత్ర. ఆంధ్ర కన్నా కర్ణాటక నుంచి వేలల్లో భక్తులు నడుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శ్రీశైలం పాదయాత్ర వెళ్తున్నాం. ఈరోజు వచ్చేసి ఫస్ట్ రోజు. ఈ టైం వచ్చేసి 3 అవుతుంది తెల్లవారుజామున. మా ఊర్లో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర టెంకాయ కొట్టేసి పూజ చేసుకొని, అలాగే ఇక్కడ మా ఊరు పొలిమేర దగ్గర టెంకాయ కొట్టేసి, అలాగే మా ఊరు పొలిమేర దగ్గర అన్నదానం కూడా పెడతారు. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు పొద్దున్న నుంచి నైట్ వరకు ఎక్కడ వరకు పాదయాత్ర చేస్తామో అక్కడ వరకు ఈ వీడియో ఉంటుంది. ఇక్కడ కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టీ బిస్కెట్లు తెస్తున్నారు. ఇక్కడ టీ తాగేసి నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 4 అవుతుంది. మేము వచ్చేసి మా ఊర్లో తెల్లవారుజామున 3 గంటలకైతే స్టార్ట్ చేసినాం పాదయాత్ర. చూద్దాం ఈరోజు ఎక్కడి వరకే పాదయాత్ర చేస్తాము. శ్రీశైలానికి మనం ఎన్ని రోజులకు ముడతాము కూడా పూర్తిగా రోజు వీడియో వస్తూ ఉంటుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఈ శ్రీశైలానికి చాలా మంది వేలల్లో భక్తులు పాదయాత్ర చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళ ఫ్రెండ్స్. మేమందరూ శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్నాం. మా ఊరు నుంచి కూడా చాలా మంది శ్రీశైలానికి పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఇలా మనం కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ మనకు పుచ్చకాయ తెస్తున్నారు. దీన్ని మనము కొలనకాయ అంటాం కదా, అదే ఇది. ఈ పుచ్చకాయని తింటూ నిదానంగా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ కర్ణాటక వాళ్ళు రొట్టె షారతి వేస్తున్నారు. ఇక్కడ తినేసి ఇంకా నిదానంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే చిన్న చెరువు అయితే వస్తుంది. ఇక కనిపిస్తుంది కదా, ఇది చెరువు కట్టపైన నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా మనం కాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకు రోడ్డు పక్కన అన్నదానం అయితే పెడతారు. అన్నం తినేసి ఇక ముందుకైతే వెళ్తాం. ఇక్కడ ఒక ఊరు వస్తుంది. ఈ ఊరు పేరు వచ్చేసి నందవరం. ఈ ఊర్లో వెళ్తుండగా ఇక్కడ మనకు కర్ణాటక వాళ్ళు తెచ్చిన పెద్ద గంట కనిపిస్తుంది. ఈ గంటని శ్రీశైలానికి అయితే తీసుకువెళ్తారు. ఇప్పుడైతే ఈ గంటకి పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ ఊరు లాస్ట్ లో ఇక్కడ మనకు మజ్జిగ చేస్తున్నారు. ఇక్కడ మజ్జిగ తాగేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ కాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక ఊరు వస్తుంది, కనకవీడని. ఈ కనకవీడులో ఫస్ట్ ఎంట్రీలో ఒక స్కూల్ ఉంది. ఇక్కడ స్కూల్లో అయితే పండుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకా కాస్త పండుకొని అయితే వెళ్తాం. ఇప్పుడు టైం అయితే 3 అయింది. నిదానంగా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసినాం. ఇదే కనకవీడు. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్కి అయితే అప్పుడే కాళ్ళ నొప్పి స్టార్ట్ అయినాయి. చూడండి, ఈ కనకవీడు ఊరు దాటిన తర్వాత మనం పొలంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్ణాటక వ్యక్తి కాళ్ళకి కట్టెలు కట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మనకు కూరతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఊరు గుడి దగ్గర మనకు టీ అయితే వేస్తారు. బెల్లంతో చేసిన ఈ టీ అయితే తాగుకొని నిదానంగా అయితే వెళ్తున్నప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఊరు వచ్చేసి సి బెల్గల్ అనే ఊరు వస్తుంది. ఇప్పుడు ఈ ఊర్లో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనకు టైం వచ్చేసి రాత్రి 7 అవుతుంది. ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు అన్నదానం అయితే పెడతారు. ఇక్కడ అన్నం తినేసి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకా పొలంలో పండుకుంటాం ఎక్కడ ఒకతన. ఇప్పుడైతే మీకు అన్నం సాంబార్ అయితే వేసినారు, తింటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తినేసి ఇక్కడ కాస్త ముందుకు వచ్చేసాం. ఇక్కడ పొలంలో అయితే పండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ వరకు అయితే ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్న 3 గంటల నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మేము రేపు పొద్దున్న వచ్చేసి 3 గంటలకు లేచి మళ్ళీ అయితే పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. ఈ వీడియోకి లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరి రేపటి వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.